రుక్మిణీ మాత టైంలో దుర్వాస మహాముని కుంతీదేవికి ఒక వరం ఇస్తాడనమాట. ఆమెకి దేవతలని ప్రార్థించగానే ఆమెకి పుత్రులు పుడతారు అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో ఒక ఆమెకి మ్యారేజ్ అవుతుంది కుంతికి. అది మొత్తం అయిపోయింది కదా. కుంతి భోజుకి వెళ్ళిపోతారు, కుంతికి వివాహం అయిపోతుంది. ప్లస్ పాండురాజు అండ్ మాద్రి చనిపోతారు. అప్పుడు కుంతి హస్తినాపురంకి వచ్చేస్తుంది అనమాట. అక్కడి వరకు అయిపోయిందండి నిన్న. ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇక నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? కంటిన్యూ చేసేనా? గుర్తుందా నిన్నటి వరకు? కొన్ని ముఖ్యమైన గుర్తుంటది. పాయింట్స్ ఒకసారి అలా టచ్ చేయండి మ్యామ్. కొన్ని కొన్ని అంటే కొంచెం చెప్పేసి స్టార్ట్ చేయండి మేడం. అంతే. ఓకే. రుక్మిణి మాత సేజ్ దుర్వాస మునిని ఎలా పరీక్షించారు ఆ కాలంలో, సీతామాత టైంలో అని అంజలి మిగిలిన సుజాత, అంబ వీళ్ళకి చెప్తుందన్నమాట. అంటే మాత యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి. అప్పుడు ఇంతకు ముందు జన్మలో సీతామాత పర్ణశాలలో వాళ్ళ పిల్లలతో ఉన్నప్పుడు దుర్వాస మహాముని వస్తారు. వచ్చిన తర్వాత ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి సోమ, వీళ్ళ సీతామాత అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సోమకి చెప్తుందనమాట. తను దుర్వాస మహామునికి చాలా కోపం ఎక్కువ, అతనికి ఆతిథ్యం ఇవ్వటంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకో జాగ్రత్త అని చెప్తుందనమాట. చెప్పిన తర్వాత ఆమె చాలా మంచి ఫుడ్ అరేంజ్ చేస్తుంది. వాళ్ళకు ఉన్న దాంట్లో అడవిలో అన్ని గ్యాదర్ చేసి కందమూలాలు అవి ఇవి గ్యాదర్ చేసి మంచి ఫుడ్ అరేంజ్ చేస్తుంది అనమాట తను, సోమ. తర్వాత అతను అక్కడే సేద తీరి నెక్స్ట్ డే వెళ్ళాలి. అప్పుడు ఒక ఈమె సీతామాత ఉండే పర్ణశాల రూము అతనికి ఇస్తారనమాట ఆ రోజు. ఆమె పరీక్షించడానికి అతనికి ఆ భోజనంలో కందమూలాల్లో ఒక మూలిక కలిపిందనమాట. సో అతను కొంచెం ఈమెని ఈమె మెడిటేషన్లో బయట కూర్చుని ఉంటారు సీతామాత. అప్పుడు బయటకు వచ్చి ఈమెను చూసి ఎంత అందంగా ఉంది ఈవిడ, వీళ్ళ హస్బెండ్కి దూరంగా ఉంటున్నారు, ఇంత అందం వేస్ట్ చేసుకుంటున్నారు అని ఒక భ్రమలాగా వచ్చింది అతనికి, ఒక మోహం వచ్చి ఆమె దగ్గరికి రాబోతుంటే అప్పుడు సీతామాత చెప్తారు, నేను నా శ్రీరాముడికి దూరంగా ఏం లేను, నీకు అలా అనిపిస్తోంది అంతే, నేను నా తపశ్శక్తితో నిన్ను కూడా శపించగలను, కానీ నేను శపించినట్లా అని చెప్పేసి, నువ్వు ఇక నుంచి ఎప్పుడైతే మెడిటేషన్ చేసుకుంటూ ఉంటావో ఆ ప్రాసెస్లో ఎవరు కూడా నిన్ను ఎవరిని నువ్వు మోహించకుండా ఉండటానికి అనుగ్రహిస్తున్నానని చెప్పేసి ఒక వరం ఇస్తారు. అంటే త్వరగా వాళ్ళకి ఎవరికి కూడా ఇట్లా మోహంలో పడిపోకుండా మంచి మార్గంలో వెళ్ళడానికి అతనికి ఎట్లా అంటే చెప్తారు, శపించే బదులు వరం ఇవ్వచ్చు, అంతే తప్ప నువ్వు కోపం రాగానే శపిస్తున్నావు, దానివల్ల అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అట్ ద సేమ్ టైం నీకు కూడా ఇబ్బంది. అది శాపం వల్ల చాలా మంది అలానే ఇబ్బంది పడ్డారు. రాములు వారు వేరుగా ఉండటానికి భృగు మహర్షి శపించారు, కానీ మాకంటే భృగు మహర్షి ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి శాపం వల్ల ఉపయోగం ఏం లేదు, ఇద్దరు ఇబ్బంది పడాలి, అందుకని ఈ కోపం తగ్గించుకుని ఇంక నుంచి ఎవరిని శపించకు అని చెప్తారు. ఆ యుగంలో అది అయిపోతుంది. అప్పుడు వెళ్ళిపోతారు. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సీతామాత చనిపోయే టైంకి వచ్చిన తర్వాత చెప్తారు ఇదంతా, నువ్వు ఎవరిని శపించొద్దు ఇక నుంచి అని చెప్పేసి. సరే అని ఒప్పుకుంటారు ఆయన. తర్వాత అతను అలానే బాడీ ఉంటుంది అనమాట నెక్స్ట్ జన్మకి కూడా. సీతామాత మాత్రమే నెక్స్ట్ జన్మ తీసుకుంటారు, రుక్మిణీ మాత జన్మ. సో రుక్మిణీ మాతలా జన్మ తీసుకున్న తర్వాత ఆమె కుంతీదేవి చిన్న వయసులో ఉన్నప్పుడు కుంతి మాతకి వరం ఇస్తారనమాట దుర్వాస మహాముని. ఆ కుంతి భోజకి వెళ్ళి కుంతిరాజుని అడుగుతారనమాట, నీ కూతురు మాత్రమే నాకు సేవలు చేయాలి అని అడిగితే సరే అని చెప్పి ఒప్పుకుంటారు. కుంతి మాత యాక్చువల్గా కృష్ణుడికి మేనత్త. మధుర అయితే వాళ్ళది. కుంతి మాత తండ్రి వాళ్ళ తమ్ముడు, అంటే ఈమె కుంతి మాతకి పినతండ్రి నాకు పిల్లలు లేరని చెప్పేసి అక్కడికి కుంతి భోజకి ఆమెను తెచ్చుకుని పెంచుకుంటారు. సో ఈ ముని అడిగేసరికి కుంతి రాజు కాదనలేక ఆమెతోనే సపర్యలు చేయిస్తారనమాట. ఆ ప్రాసెస్లో అతను చాలా ఆమె సపర్యలు చేసేసరికి
బాగా ప్రసన్నం అయిపోయి నీకు ఏదైనా వరం కావాలా అంటే ఇస్తాను అని చెప్పేసి ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒకసారి దివ్య దృష్టితో చూస్తాడట. కుంతిమాతకి ఫ్యూచర్లో వాళ్ళ హస్బెండ్ వల్ల పిల్లలు పుట్టరు అని ఇతనికి తెలిసింది. ఆ ప్రాసెస్లో ఆమెకి నీకు దేవతలను తలుచుకున్నప్పుడు నీకు పిల్లలు పుడతారు అని చెప్పేసి ఒక వరం ఇస్తారనమాట. ఆమె ఆ ఆ వరం టెస్ట్ చేద్దాము ఎలా ఉంటుంది, ఎలా అసలు వర్కౌట్ అవుతుందో లేదా అన్నట్లు ఒకసారి పెళ్లికి ముందే సూర్యుడిని తలుచుకుని కర్ణుడికి జన్మ ఇస్తుంది అనమాట పొరపాటున. అయ్యో ఇప్పుడు నేను ఇది చేసిన తప్పుకి అందరూ ఇబ్బంది పడాలి కదా అని చెప్పేసి అతన్ని అక్కడ నదిలో వదిలేస్తుంది. ఆ తర్వాత పాండురాజుతో వివాహం జరుగుతుంది. ఈమెకి పిల్లలు లేరని చెప్పేసి పాండురాజు ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుంటారు, మాద్రి ఆవిడ పేరు. ఆవిడ వల్ల కూడా అతనికి సంతానం కలగలేదు. అయితే ఈమె ఈమెకి ఇతనికి అనారోగ్యం వచ్చింది పాండురాజుకి. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య పాండురాజు వాళ్ళ అన్నయ్య ఆ రాజ్యాన్ని చూసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో తర్వాత వచ్చే ఫ్యూచర్లో ఇంకా ఈ రాజ్యాన్ని చూసుకోవడానికి ఎవరు లేరు కదా వారసులు అని చెప్పేసి ఈమెకి దుర్వాసుడు ఇచ్చిన వరం గుర్తొచ్చి ఆ దుర్వాసుని వరం వల్ల 5 సంతానానికి జన్మ ఇస్తారనమాట వీళ్ళిద్దరు, మాద్రి అండ్ కుంతిమాత. వాళ్ళు ధర్మదేవతలను తలుచుకుని యుధిష్ఠరుడు, వాయుదేవుని తలుచుకుని భీముడు, ఇంద్రుణ్ణి తలుచుకుని అర్జునుడు, అశ్విని దేవతలను తలుచుకుని మాద్రి అంటే పాండురాజు రెండవ భార్యకి 2 కవలలు నకుల సహదేవులను జన్మ ఇచ్చారు వీళ్ళిద్దరూ కలిసి. అయితే కొన్ని రోజులకి వాళ్ళ హస్బెండ్ పాండురాజు మరియు మాద్రి ఇద్దరు చనిపోతారనమాట. అందుకని ఆమె అక్కడ హస్తినాపురం అంటే వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. పాండవులను తీసుకుని. పాండవులు చిన్నగా ఉన్నారు అప్పుడు, అందుకని వాళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తుంది హస్తినాపురంకి. అయితే ద్రౌపదిని పాండవులు చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట అంజలి. ఎందుకు అంటే ఈ పాండవుల్ని విడదీయకుండా ఉండటానికి ద్రౌపదికి ఉన్న శక్తి అగ్నిదేవుడి వల్ల ఆమె జన్మించిందనమాట. ఆమెకున్న శక్తి వల్ల వీళ్ళు ఐకమత్యంగా ఉండగలరు, ప్లస్ అందరికీ సేమ్ ఒకేలాగా ప్రేమ పంచే కేపబిలిటీ ఆమెకు ఉంది. అందరిని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగిన కేపబిలిటీ ఆమెకు ఉంది. అందుకని యుధిష్ఠరుడు చక్రవర్తి అయితే తను భార్యగా ఉండగలదు ఇంత కాంపిటీషన్లో కూడా. అందుకని ఆమెను సెలెక్ట్ చేసింది అనమాట కుంతీదేవి. సో అది యాదృచ్ఛికంగా ఏం అయిపోలేదు, అది ప్రీ ప్లాన్డ్ అనమాట. 5 పాండవులు ద్రౌపదిని చేసుకోవటం. తర్వాత ఈ రుక్మిణి మాత పెళ్ళైపోతుంది కదా కృష్ణుడితో. ఆ తర్వాత ఈ విషయం ఆమెకి తెలుస్తుంది, కుంతిమాతకి ఇతను వరం ఇచ్చారు అని చెప్పేసి. అయితే ఆయన ఒకసారి నేను దుర్వాసుని కలవాలి అని అడుగుతారు రుక్మిణి మాత వీళ్ళకి పెళ్ళైన కొత్తలో. అయితే కృష్ణుడు వచ్చి చెప్తారు, దుర్వాస మహాముని మా కొత్త భార్య మిమ్మల్ని కలవాలనుకుంటోంది ముని అని చెప్తారనమాట. అవునా, అలాగే తప్పకుండా వస్తాను అని చెప్పేసి అతని కాలినడకన మొదలయ్యాడు. కృష్ణుడు భార్య అంటే కొంచెం ఫేమస్ కదా, సో అందుకని కొన్ని గిఫ్ట్స్ అవి ఇవి తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు అనమాట. అతను వెళ్తూ ఉన్న మార్గ మధ్యంలో రుక్మిణి మాత ఒక మామూలు పల్లెటూరు స్త్రీలాగా మారువేషం వేసుకుని దుర్వాస మహాముని దగ్గరికి వెళ్ళింది. అతను నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఈమె కూడా కలిసిందనమాట. ఎక్కడికి మునివర్య వెళ్తున్నారు, ఏదో బాగా బరువుగా మోసుకుంటూ వెళ్తున్నారే, నేనేమైనా సహాయం చేయగలనా అని చెప్పేసి అతని దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకుంటుంది అనమాట. తీసుకుని ఈమె మోస్తుంది అనమాట. ఈయన చాలా ఏజ్డ్ అవ్వటం వల్లనో ఎందుకో మరి అది మోయలేక అన్నాడు. సరే నువ్వు హెల్ప్ చేయని చెప్పేసి ఆమెకి ఇచ్చి నడుస్తున్నారు ఇద్దరు. కొంత దూరం నడుస్తూ వెళ్తున్నారు అనమాట. వెళ్ళగా ఒక కొలను వచ్చింది అక్కడ. ఆ కొలను దగ్గర అలసిపోయినట్టున్నాడు ఇతను, కొంచెం బాగా అలసట్టగా ఉంది ఇతనికి చూడడానికి. ఏంటి మీరు బాగా అలసిపోయినట్టున్నారు కదా, మంచినీళ్ళు కావాలా మీకు ఏమైనా అంటే, అవును తీసుకొస్తావా అని అడుగుతాడు. ఆ కొలను విశిష్టత ఏంటంటే, ఇంతకుముందు కృష్ణుడు రుక్మిణి మాత ఎవరూ లేనప్పుడు వాళ్ళు అలా ఆ ప్లేస్లో నడుస్తూ ఉంటారనమాట. ఆ టైంలో అక్కడ ఎక్కడ వాటర్ లేదు, మొత్తం ఒక ఎడారి లాగా ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ మొత్తం బీటలు వచ్చేసి. అట్లాంటప్పుడు రుక్మిణి మాత నాకు దాహంగా ఉంది అని అడిగితే శ్రీకృష్ణుడు ఆయన బొటన వేలుతో ఇలా భూమిని ఇలా ఊరికి ఇలా రాయగానే ఆ కొలను ఏర్పడుతుందంట.
ఆ కొలంలోంచి నీరు తీసుకుని డైరెక్ట్గా తాగబోతుంటే భూగర్భ జలంలో చాలా మట్టి మలినాలు ఉంటాయి. సో దాన్ని ప్యూరిఫై చేయాలి. అది ఎలా వీలవుతుందంటే అది నీ పెదవులతో, ఇప్పుడు ఎవరికైతే ఈ ప్రాంతంలో ఎవరికైనా వాటర్ ఇవ్వదలుచుకుంటే నీ పెదవులతో తాకితే అది ప్యూరిఫై అవుతుంది. దానిలో ఉన్న ఉప్పు అదంతా మట్టి అదంతా కరిగిపోయేలాగా శక్తి ఉంది నీకు అని చెప్పి చెప్తారనమాట ఆయన. అప్పుడు రుక్మిణి మాత ఇలా కొంచెం ఇలా టచ్ చేసి ఆమె పెదవులతో టచ్ చేయగానే అది ప్యూరిఫై అయిపోతుంది, మంచి నీళ్ళు అయిపోతాయి అనమాట. అలా తాగి చూడు ఇప్పుడు ఎంత తీయగా ఉన్నాయి వాటర్ అని చెప్పేసి అప్పుడు జరిగిన ఆ కొలం దగ్గరికి వస్తారు. ఒకప్పుడు జరిగింది అది. అదే కొలం దగ్గరికి తీసుకొస్తుంది ఆవిడ ఈయనని కూర్చోబెట్టి నేను వాటర్ తీసుకొస్తా ఉండు అని చెప్పేసి ఈమె వెళ్ళి ఆయన దగ్గర ఒక కూజా లాంటిది ఉంటదంట మట్టిది. సో ఆ కూజాని తీసుకెళ్ళి మీ కూజా ఇవ్వండి అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ కూజాలో ముంచుకొచ్చి అక్కడే తాకుండా ఈయన ముందుకొచ్చి ఇలా ఇలా టచ్ చేసింది అనమాట. వాటర్ ఆమె పెదవులతో టచ్ చేసి ఇదిగోండి తాగండి అని చెప్పి ఇస్తుంది అనమాట. అతనికి కోపం వచ్చింది. ఏంటి అసలు ఇప్పుడు పిలవడానికి రీజన్ కూడా అతనికి కోపం తగ్గిందా లేదా అని టెస్ట్ చేయడానికి కావాలనే టెస్ట్ చేస్తుంది ఆవిడ. ఏంటి నువ్వు తాగి ఎంగిల్ చేసిన వాటర్ నాకు ఇస్తావా అని చెప్పి ఈయన ఆ కూజా వాటర్ తీసుకుని మళ్ళీ ఈమె మీద ఇట్లా సెప్పించబోగా ఇట్లా నీళ్ళు పోసుకుని ఇట్లా పొయ్యిపోతున్నారు. ఆమె ఒక వేలుతో ఇలా అందనమాట, ఊరికే చిట్టుకుని వెళ్తే ఆయన ఇలా అనేసరికి ఆయన కడుపులో నొప్పితో పడిపోయి కొట్టుకుంటున్నారు. బాగా కడుపులో నొప్పి ఎక్కువైపోయి అప్పుడు కృష్ణుల వారు వస్తారు. వచ్చి ఏంటి ఋషి వర్య, నా కొత్త భార్య నీకు మంచి సపర్యలు చేసినట్టుందే అని అడుగుతారు. అప్పుడు ఆయనకి వస్తుంది అనమాట థాట్, ఈవిడ రుక్మిణి మాతేనా, అయ్యో నేను పొరపడ్డాను, ఇప్పటిదాకా ఆవిడని నేను చెప్పించాలనుకున్నానే అయ్యో అని చెప్పేసి అప్పుడు పశ్చాత్తాపడతారనమాట. అప్పుడు మాత మళ్ళీ అతనికి ఆ కడుపు నొప్పి తగ్గేలాగా తగ్గిచ్చేస్తారు. దుర్వాస మహామునికి కోపం తగ్గింది అనుకున్నానే, ఇంకా అలానే ఉంది అని అంటే నన్ను క్షమించండి మాత అని చెప్పేసి కోరుకుంటారు. నేను ఇదంతా దీని గురించి కాదు మిమ్మల్ని పిలిచింది అసలు. మామూలుగా అయితే ఈ కుంతి మాతకి ఇచ్చిన వరం వల్ల ఆమెకు చాలా బెనిఫిట్ ఉంది కదా, దాని గురించి చాలా మంచి పని చేశారని అప్రిసియేట్ చేయడానికి పిలిచి మధ్యలో అసలు మీకు అసలు కోపం ఉందా లేదా అని ఊరికే చిన్న టెస్ట్ పెడదాం అనుకున్నాను, కానీ మీరు ఎట్లానే ఉన్నారు అనుకుని చాలా మంచి పని చేశారు, ఇది వదిలేసేయండిలే కానీ ఆవిడకి మాత్రం మంచి పని చేశారు అంటే, నాదేం లేదమ్మా మొత్తం కృష్ణుడే చేశారు. కృష్ణుడే నాకు ఒక రోజు నేను మెడిటేషన్ చేస్తున్న టైంలో కనిపించి నువ్వు ఇలా కుంతి భోజకి వెళ్ళాలి, అక్కడ కుంతి అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడతో నీవు సపర్యలు చేయించుకుని ఆవిడకి ఈ వరాలన్నీ ఇవ్వాలి అని చెప్పి కృష్ణుడే నాకు కనిపించి చెప్పాడు కాబట్టే ఇచ్చాను, లేకపోతే నాకు ఇదంతా ఏం తెలీదు అని చెప్తాడు అతను. అఫ్ కోర్స్ ఇవన్నీ రుక్మిణి మాతకు తెలుసు, కానీ మనకు తెలియడానికి ఆయన ద్వారా చెప్పిస్తున్నారు. అప్పుడు చాలా మంచి పని చేశారు ఆ విషయంలో. ఎందుకు అంటే పాండవులంట ఈ హస్తినాపురం ఒక్క నిమిషం, హస్తినాపురం యాక్చువల్గా వినాశనానికి గురయ్యే ప్లేస్ అంట, అంటే కౌరవుల వల్ల. సో ఆ ప్లేస్ని కాపాడే సామర్థ్యం ఓన్లీ పాండవులకి మాత్రమే ఉందంట. అందుకని కృష్ణుడు ఆ ప్లేస్ని కూడా కాపాడటానికి ఇట్లా అతనికి మెడిటేషన్లో కనిపించి ఇదంతా చేయించారు నా చేత అని చెప్తారు. కుంతి పుత్రులే అని పాండురాజుకి సంతాన యోగం లేదని ప్లస్ ఆ వరం ఇవ్వాలని కృష్ణుడే దివ్య దృష్టితో నాకు ఆజ్ఞ ఇచ్చారు అని ఇదంతా అంజలి వీళ్ళకి చెప్తుంది, సుజాత అండ్ అంబాకి. మాత దుర్వాసుని మళ్ళీ కలిసారా, మళ్ళీ కలుస్తాను అని చెప్పారంట. అప్పుడే మళ్ళీ కలుస్తాను ముని, ఇప్పుడు వరకు చాలు అని చెప్పేసి ఈయన సపర్యలు చేసి ఇంకా పంపించేస్తారు. అప్పుడు వెళ్ళేటప్పుడు చెప్తారు మళ్ళీ కలుద్దాం మనం అని. సో ఈమె అంటోంది అంజలి, మళ్ళీ కలవాలి అని చెప్పారు, కలిసే టైం వచ్చిందేమో ఇప్పుడు అని అంటుంది అనమాట. అని ఈమెకి సుజాతకి డౌట్ వచ్చింది. సీతామాత టైం నుంచి దుర్వాసుడు ఎలా ఉన్నారు, శరీరాన్ని మార్చకుండా, అంత ఏజ్ ఉండదు కదా, ఆ ఏజ్లో అప్పుడే సీతామాత తన శరీరాన్ని విరమించారే, అలాంటిది దుర్వాసుడు ఆ యుగం నుంచి ఈ యుగం వరకు ఎలా ఉండగలిగారు అంటే ఈమె చెప్తుంది. అంజలి యాక్చువల్గా అంజలి
పాత జన్మలో అయిపోయిన తర్వాత ఋషి శాపం అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి వేషం ఎత్తుతుంది కదా, ఆ తర్వాత అమ్మాయి వేషం ఎత్తిన తర్వాత ఆమె కూడా పరకాయ ప్రవేశం చేస్తుంది అనమాట. సో నా కథ చెప్పినప్పుడు చెప్పాను కదా నీకు, పరకాయ ప్రవేశం చేయొచ్చు, శరీరాన్ని మార్చొచ్చు అని చెప్పాను కదా, అట్లానే దుర్వాసుడు కూడా చనిపోకుండా తన ఆత్మని వేరే శరీరంలోకి పెట్టి పరకాయ ప్రవేశం చేశారు అన్నారు అని చెప్తుంది అనమాట. అవునా, అలా కూడా చేయొచ్చా అని ఈమె ఆశ్చర్యపోతుంది. ఆ విధంగా మాత దుర్వాసుని కోపాన్ని పోగొట్టారు ఈ కథలో. నెక్స్ట్ చాప్టర్ 14th చాప్టర్, న్యూ అరైవల్. అంబతో 1 వీక్ గడిపే రోజులు ఇవి. ఇప్పుడు ఈమె మెడిటేషన్ లో అంబ, అంజలి అండ్ వీళ్ళు ఉన్నారు కదా, ఇదంతా ఈమె 1 వీక్ ఇక్కడ ఉంటానని చెప్పారు కదా, ఆ ప్రాసెస్ లో అనమాట. 1 వీక్ నేను కుటీరంలోనే ఉంటాను అని చెప్పారు కదా, కుటీరంలో కదా సారీ క్వార్టర్స్ లో. ఆ రోజుల్లో ఈ సంభాషణలన్నీ అయిపోయినాయి. సో ఇంకా అంబ వెళ్ళే టైం వస్తుంది. ఈ ఈ వారం రోజులు చాలా సంతోషంగా గడిచినాయి అనమాట తినికి, సుజాతకి. ఆ అయితే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా ఈ రోజులు, ఈ 7 రోజులు ఎంత ఆనందంగా గడిచిపోయినాయి, చాలా సంతోషంగా ఉంది నువ్వు నాతో ఉండటం, మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇషాన్ కాశిని ఏమో కొంచెం దూరంగా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎవరన్నా వెళ్తే వాళ్ళు మాట్లాపేస్తారు, సో అందుకని వీళ్ళు వెళ్ళట్లేదు, వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు అనమాట. సో ఒకరోజు ఇషాన్ అమ్మాయి కాశినికి కొత్త డాన్స్ స్టెప్ వేసి చూపిస్తున్నాడు. వీళ్ళు దూరంగా కూర్చొని చూస్తున్నారు, సుజాత అండ్ అంబ. ఎంత బాగా వేస్తున్నాడు డాన్స్ ఇషాన్ అని అంటది అనమాట తను, అంబ. అవును, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, ఇలా జెంట్స్ వేసే స్టెప్స్ కూడా చాలా అందంగా వేయగలుగుతున్నాడు, చాలా బాగా వేశాడు అని చెప్తుంది. ఇంకా అంబ వెళ్ళే టైం వచ్చింది. అంబ అండ్ సుజాత గుడ్ బై చెప్పుకున్నారు. ఇషాన్ని వదలలేక కాశిని ఒకటే ఏడుస్తుంటే ఇషాన్ యాక్చువల్గా కాశిని కంటే చిన్నవాడు కదా, 3 years. అయినా ఆ అమ్మాయిని ఒక పక్కకి తీసుకెళ్లి చక్కగా ఓదార్చి, నువ్వేం బాధపడకు మళ్ళీ వస్తావు కదా అని చెప్పేసి పెద్దవాడిలాగా ఓదార్చి పంపిస్తాడనమాట. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడుగుతుంది ఇషాన్, నువ్వు ఈ డాన్స్ స్టెప్ ఎలా వేయగలిగావు, నీకు ఇంతకు ముందు రాదు కదా, అంత బాగా ఎలా చేస్తున్నావు, ఎవరు చెప్పారు నీకు అంటే, నాకు గంధర్వులు చెప్పారమ్మా అని చెప్తారు. గంధర్వులా, అది ఎలా అంటే, నా కలలో కనిపించి చెప్తున్నారు వాళ్ళు, కాశిని చెప్పింది, నా గంధర్వ తల్లి ఉంది, ఆ తల్లిని అడుగుతాను నీకు ఒక గంధర్వ డాన్సర్ని పరిచయం చేయమని, నీకు కొత్త డాన్స్ స్టెప్స్ నేర్పించడానికి అని చెప్పింది కాశిని. అంటే గంధర్వ తల్లియా, అదేంటి, అంబ ఉన్నారు కదా, అలాంటిది మళ్ళీ గంధర్వ తల్లి ఏంటి అంటే, నువ్వు ఇవన్నీ అంబ అత్తకు చెప్పకులే అని అంటాడు. అంటే సరే చెప్పనులే అని అంటే, నాకు తెలిసి ఏమనుకుంటది, నాకు తెలిసి ఈమెకి అంబకి తెలిసే ఉండొచ్చు అని అనుకుంటది. కానీ కాశినికి అలా వాళ్ళ దివ్య దృష్టి ఉందని తెలుసులే, కానీ ఇట్లా వీళ్ళందరినీ అరేంజ్ చేసిన సంగతి అంబకి తెలియదు. తర్వాత ఒక వారం రోజులు అలా గడిచిపోయింది. అలా చెప్పుకుంటూ కాశిని సంగతులు అవి ఇవి చెప్పుకుంటూ గడిచిపోయింది అనమాట. ఇంకా రొటీన్ లో పడిపోయారు వీళ్ళు. రోజు అక్కడ క్వార్టర్స్ లో పనిచేయటం, గార్డెనింగ్, ఆ పనులు చేస్తున్న ప్రాసెస్ లో ఒక రోజు సుమతి అక్కడ ఉన్న అసిస్టెంట్ వస్తుంది అనమాట. ఒక రోజు వచ్చి తన రూమ్ తలుపు తడుతుంది. తలుపు తట్టి, ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది, ఎవరు తనని వాళ్ళ రూమ్ లో అలౌ చేయట్లేదు, ప్లీజ్ నీ రూమ్ లో అలౌ చేయవా అని బతిలాడుతుంది అనమాట. అయ్యో భలే వాళ్ళు ఎందుకలా బతిలాడుతున్నారు, నేను కూడా ఎలాంటి పరిస్థితిలోనే వచ్చాను కదా, అలా ఏం కాదు రానివ్వండి పర్వాలేదు అని చెప్తే, మళ్ళీ ఇషాన్ కింద పడుకోవాలి. అతని బెడ్ ఆమెకి సాక్రిఫైస్ చేసి కింద చాపేసుకుని పడుకోవాలి. ఇషాన్కి చెప్పింది అనమాట, ఇషాన్ ఇట్లా కొత్త ఆవిడ వస్తున్నారు, నువ్వు ఇక్కడ కింద పడుకోవాల్సి వస్తా అంటే ఒప్పుకున్నాడు అతను. అయితే ఆమె అడుగుతుంది, ఎందుకు మిగతా వాళ్ళందరూ అమ్మాయిని అలౌ చేయలేదు వాళ్ళ రూమ్ లోకి, ఏంటి నాలాగా ఏమైనా లోవర్ క్యాస్ట్ నుంచి వచ్చిందా తను అని అడుగుతుంది. లేదు, ఆమె రూపం చూసి అలా అలా అంటున్నారంటే, ఆమె ఒకలాగా అంటే గూని వచ్చేసి చేతులు కూడా పైకి ఇలా ఎత్తలేని పరిస్థితి అనమాట. ఒకలాంటి డిసీజ్ ఆమెకు పుట్టగానే అలా వచ్చి, పాపం పెరిగే కొద్ది కూడా అది ఇంకా పెరిగిపోయి, ఆమె ఇలా స్ట్రైట్ గా నుంచోలేదు, చేతులు పైకెత్తలేదు, అలా ఉందన్నమాట. ఇలా గూని అంటారు కదా, అట్లా ఉంగిపోయి ఉంది. సో ఆమె అవతారం చూసి వాళ్ళందరూ వద్దని పంపించేశారు. ఈవెన్ ఆవిడ కులం అవన్నీ తెలియకపోయినా ఆమె చూడడానికి అలా ఉందని చెప్పేసి, చూడడానికి ఏమో సన్నగా బలహీనంగా, వెన్ను
మొత్తం ఇలా వంగిపోయి ఈ, చూడ్డానికి ఒకలాగా ఉంది. అందుకని ఈ అమ్మాయిని మా రూమ్ లో వద్దంటే మా రూమ్ లో వద్దని చెప్పి పంపించేశారు. నిజానికి వాళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఏదో ఒక విధంగా ఇట్లాంటి పరిస్థితిలోనే వచ్చిన వాళ్ళు కదా, కృతజ్ఞత లేకుండా పంపించేశారు అనుకుని అంటుంది. నువ్వు మాత్రం బాగానే ఎలో చేసావు అంటే, నేను మా అత్తకి చాలా రుణపడ్డాను. అంబ నన్ను ఇలా ఎలో చేయకపోతే నేను కూడా నా పరిస్థితి కూడా అదే కదా, సో నేను అట్లా ఎప్పటికీ అట్లాంటి పనులు చేయను అని చెప్పేసి ఈమె తనని ఎలో చేసి హ్యాపీగా తీసుకుంటుంది అనమాట. ఆ రూమ్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఈమెకు ఒక గిల్టీ ఫీలింగ్, అయ్యో నా వల్ల ఈ బాబు కింద పడుకుంటున్నాడు అని చెప్పేసి రోజు వీళ్ళు ఈమె ఎవరితో ఏం మాట్లాడేది కాదంట. మాట్లాడకుండా ఓన్లీ ఆ బాబు కింద పడుకునే టైంలో, లేదు లేదు నేను కింద పడుకుంటాను, నువ్వు పైన పడుకోమ్మా, ఆ, నా వల్ల నువ్వు ఇబ్బంది పడుకో అంటే, ఇషానేమో నేను అలా నాకు పర్వాలేదు నేను ఇక్కడే పడుకుంటా అని చెప్పేసి పడుకునేవాళ్ళు. రోజు ఆ ఒక్క కాన్వర్జేషన్ తప్ప పొద్దున్నుంచి సాయంత్రం దాకా వీళ్ళిద్దరితో ఏమి మాట్లాడేది కాదంట ఆ అమ్మాయి. అలా డల్ గా ఏదో ఆలోచించుకుంటూ బాధగా అలా ఉంటదన్నమాట. అయితే ఈమె కదిలించడం ఎందుకులే, ఆమె బాధలో ఉంది కదా, తను చెప్పినప్పటికే చెప్తుంది తన గురించి అని చెప్పి ఈమె కూడా కొంచెం స్పేస్ ఇద్దామని వదిలేసింది. అలా రోజు వీళ్ళు ఏం చేస్తారు, ఇషాను అండ్ సుజాత ఆ అమ్మాయిని వదిలేసి వీళ్ళు పొద్దున కిందకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అయితే ఒక రోజు ఇషాన్ కింద ఆడుకుంటున్న టైంలో ఈమె పైకి వచ్చింది. ఈమె ఒక్కతే వచ్చేసరికి ఈమె ఒక్కతే ఏడుస్తుంది అనమాట. ఒకటే బాధ, ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఈ అమ్మాయి పేరు రేవతి, కొత్తగా వచ్చిన అమ్మాయి పేరు. ఆ రేవతి ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీకు అంటే తన బాధ చెప్తుంది అనమాట మొత్తం. ఆ, ఇన్ని రోజులు నిన్ను ఒంటరిగా వదిలేస్తే నీ బాధ తగ్గిపోతుంది కదా అనే ఉద్దేశంతోనే వదిలేశాను, కాబట్టి కానీ వేరే ఉద్దేశం లేదు, నన్ను క్షమించు, నీకు ఇప్పుడు మోరల్ సపోర్ట్ అవసరము, ఆ, సో నేను కూడా అట్లాగే వచ్చాను అని చెప్పి ఈమె కథ కూడా చెప్తుంది అనమాట. ఇంతకి రేవతి కథ ఏంటంటే, ఆ అమ్మాయి అలా పుడుతుంది కదా, పుట్టిన దగ్గర నుంచి అలా ఉండేసరికి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఈ అమ్మాయి ఇలా పుట్టింది, ఒకలాంటి కురూపిలాగా ఉంది, అలా దూరం పెట్టదంట. ఏది సరిగ్గా ఈవెన్ ఫుడ్ కూడా సరిగ్గా పెట్టకుండా, అట్లా నువ్వు అసలు దురదృష్టవంతురాలివి, నీ అంత దురదృష్టం ఇంకెవరికి లేదు, నీ దురదృష్టం నా పిల్లలకు కూడా వస్తుంది, అదే వాళ్ళకి ముగ్గురు అన్నలు ఈమె ఒక్కతి, మిగిలిన పిల్లలకు కూడా వస్తుంది, అట్లా అడుగుతూ చెప్తూ ఉంటే తిడుతూ ఉండేదన్నమాట. వాళ్ళ నాన్న మాత్రం బాగా సపోర్ట్ చేసేవాళ్ళంట. నువ్వు వాళ్ళ అన్నకు, ఆ, మనకి పుట్టిన పాపే కదా, తిని కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఆమెకి సర్ది చెప్పేవాడు, కానీ ఆమె అసలు యాక్సెప్ట్ చేయగలిగేది కాదంట. అయితే కొన్ని రోజులకి ఆయన చనిపోతారు ఏదో యాక్సిడెంట్ లో, ఒక వెహికల్ నడుపుతూ బై మిస్టేక్ ఊరికే అంటే అనుకోకుండా చనిపోయేసరికి ఈమె ఇంకా అనేస్తుంది అనమాట, చూసావా నీ దురదృష్టం నీ తండ్రి ప్రాణాలు కూడా తీసేసింది, అసలు నువ్వు ఉండదగిన దానివి కాదు, అది ఇది అని చెప్పేసి తిడుతూ ఉంటే, వాళ్ళ అన్న ఒక అన్న తీసుకొచ్చి ద్వారక రోడ్డు మీద వదిలేస్తాడు. అలా ఏడుస్తూ ఉన్న టైంలో అంజలి కంట పడుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఇంకా మళ్ళీ ఆ ఉమెన్స్ క్వార్టర్స్ లో తీసుకొస్తుంది అంజలి. తీసుకొచ్చి సుమతికి అప్పచెప్పింది. ఆ సుమతి ఏమో ఏ రూమ్ లో ఖాళీ ఉందో తీసుకెళ్లి చూపిస్తే, అక్కడ ఏమో నా రూమ్ లో వద్దు అంటే, నా రూమ్ లో వద్దు అంటే, లాస్ట్ కి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. నన్ను అలౌ చేసినందుకు థ్యాంక్ యూ, నా కన్న తల్లే నన్ను ఇలా వద్దనుకుంది, నువ్వు మాత్రం నన్ను యాక్సెప్ట్ చేసావు, థ్యాంక్ యూ అని చెప్తుంది. భలే దానివే నువ్వు, నేను కూడా ఇట్లాంటి పరిస్థితిలోనే వచ్చాను, అంబా అని ఒక ఆవిడ నన్ను సపోర్ట్ చేసి తీసుకురాగలిగింది కాబట్టి నేను ఈ పొజిషన్ లో ఇలా మాట్లాడగలుగుతున్నాను. సో మనకి ఏదైనా ఒక హెల్ప్ జరిగిందంటే మనం కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలి అని చెప్తుంది అనమాట. చెప్పి తన విషయం కూడా మొత్తం చెప్పేస్తుంది. మామూలుగా అయితే ఉమెన్స్ క్వార్టర్స్ లో సీక్రెట్ అంతా ఐ మీన్ వీళ్ళ పాస్ట్ అంతా చెప్పట్లేదు కదా, అలాంటిది ఈ అమ్మాయికి మాత్రం ఎందుకో మొత్తం ఉద్దవ్ ఎలా చనిపోయాడు, అంబ తినికి ఎలా హెల్ప్ చేసింది, ఇప్పుడు ఈమె బయటకు వెళ్తే మహేంద్ర ఎలా చంపాలని చూస్తున్నాడు, ఇవన్నీ చెప్పేస్తుంది అనమాట రేవతికి. రేవతికి చెప్పేసిన తర్వాత అంబ వస్తుంది ఒక రోజు. సారీ, అంబ కాదు, అంజలి. అంజలి వచ్చే ముందు రోజు ఒక రోజు ఈమె ఇలానే రోజు కొంచెం సేపు సరదాగా, ఇంకా ఆమె కొంచెం తేరుకుంటుంది మెల్లగా, ఆ బాధ నుంచి తేరుకునే ప్రాసెస్ లో ఒక రోజు వీళ్ళు లంచ్ కని వెళ్ళి ఇషాన్ అండ్ తిన్ను వస్తారు. రేవతి రూమ్ లోనే ఉంటది అనమాట. రూమ్ నుంచి మంచి వాయిస్ తో ఒక మంచి సాంగ్ వినిపిస్తుంది. భలే ఉంది ఆ సాంగ్ కూడా, వీళ్ళకి బాగా తెలిసిన సాంగ్ అంట. సుజాత చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పాడేది. అది వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో జానపద గీతం అన్నమాట. సో ఆ పాట పాడుతుంది అనమాట ఈ అమ్మాయి రేవతి.
చాలా అద్భుతంగా పాడుతుంది. మేము వీళ్ళు తలుపు తీయగానే ఆ వాయిస్ ఆపేసింది అనమాట, పాడటం ఆపేసింది. భయం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ తిడుతూ ఉండేది కదా, ఇంకంత ఒక ఆత్మన్యూనత భావం, నేను ఏం చేయలేను అట్లా. సో వీళ్ళు వచ్చేసరికి ఆపేసింది అనమాట. ఆపేస్తే ఎందుకు ఆపేస్తావు, ఎంత బాగా పాడుతున్నావు తెలుసా, నీ వాయిస్ ఎంత బాగుందో తెలుసా, ఒకసారి పాడవా ప్లీజ్, ఆ పాట నాకు ఎంత ఇష్టమో తెలుసా, మా అమ్మ నా చిన్నప్పుడు పాడుతూ ఉండేది, అదైనా ఆ ఆ ఊరు జానపద గీతం కదా, నువ్వెలా పాడగలుగుతున్నావు, నీకెవరు నేర్పించారు అంటే మా నాన్న నేర్పించారు, మా నాన్న నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, నువ్వు చాలా బాగా పాడతావు అని చెప్పేసి పొలం పనులకి మా నాన్న వెళ్ళినప్పుడు ఆయనకి ఫుడ్ తీసుకెళ్ళేదాన్ని నేను. అప్పుడు ఆ పొలంలో నన్ను పాడమని అడిగేవాళ్ళు, నువ్వు చాలా బాగా పాడతావమ్మా అని చెప్పి పాట నేర్పించింది కూడా తనే, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు అని చెప్తుంది. మీ నాన్న ఎంకరేజ్మెంట్ ఏమో కానీ నువ్వు నిజంగా చాలా బాగా పాడుతున్నావు తెలుసా, ఆ పాట మాత్రం చాలా బాగుంది అని ఎంకరేజ్ చేస్తుంటే, మీరు కూడా మా నాన్నలానే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మీతో మాట్లాడుతుంటే మా నాన్న గుర్తొస్తున్నారు అని మళ్ళీ వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఏడుస్తుంది అనమాట పాపం తను. సో కొంచెం బాగా దగ్గర అవుతుంది ఈ అమ్మాయికి. ఆ నెక్స్ట్ డే ఈ ఒక రోజు ఉమ్, ఒకరోజు ఈ అమ్మాయి పడుకున్న నెక్స్ట్ డే తెల్లవారుజామున ఆ పక్క బెడ్లో ఉంటది కదా రేవతి, ఆ నిద్దట్లోనే ఆమె కళ్ళు మూసుకునే ఉంది, ఇలా కూర్చుంది అనమాట, స్ట్రైట్ గా కూర్చుంది. మామూలుగా అయితే కూర్చోగలిగేది కాదు, స్ట్రైట్ గా కూర్చుంది, చేతులు ఇలా పైకి, మనం కనుక లేవగానే ఇలా ఒళ్ళు విరుచుకుంటాం కదా చేతులు పైకి ఎత్తి, అలా మామూలు మనుషులు విరుచుకున్నట్టు విరిచేసుకుంటుంది అనమాట. ఈ అమ్మాయికి ఆశ్చర్యంగా ఉంది. అప్పుడే ఆ, అంజలి కాదు, సుజాత లేచింది. లేచి ఏంటి ఈవిడ మా నార్మల్గా ఎలా కూర్చోగలుగుతుంది అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తుంది అనమాట. చూస్తుంటే అమ్మాయికి అర్థం కాలే, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగితే, ఏంటి నువ్వు అలా స్ట్రైట్ గా కూర్చోగలుగుతున్నావు, నీకు ఇట్లా అట్లా ప్రాబ్లం ఉంది కదా, అదంతా పోయిందే అంటది. అవునా నిజమే కదా అని చెప్పేసి ఆమె చెప్తుంది. నాకు ఒక కళ వచ్చింది, ఆ కళల్లో సింగర్ ఎప్పుడు ఇలా వంగిపోయి ఉండకూడదు, కాన్ఫిడెంట్ గా స్ట్రైట్ గా ఉండాలి అని ఒక ఆవిడ చెప్పారు, నాకు వాయిస్ వినిపించింది. అప్పుడు నేను కళలోనే నుంచున్నాను, స్ట్రైట్ గా నుంచున్నాను, కళలో నుంచున్నాను, బట్ నార్మల్ గానే నాకు తగ్గిపోయిందే, అదెలా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. సో ఇదంతా మాత మహిమ, రుక్మిణి మాతను నువ్వు కలిసావా ఇంతకు ముందు అని అడుగుతుంది తిను. లేదు నేను ఎప్పుడు కలవలేదు, ఆ వాయిస్ కూడా నేను ఎప్పుడు విన్న వాయిస్ కూడా కాదు నాకు ఆ కళలో, అది నిజంగా కళే అనుకుంటున్నాను కానీ నాకు పూర్తిగా తగ్గిపోయిందని నాకు తెలియలేదు అని చాలా ఆశ్చర్యంగా హ్యాపీగా ఉందన్నమాట తనకి. సో ఆ అంటే ఈమెకి కాలు రాదు అనుకున్న కాలు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంది, ఆమె కూడా అట్లనే ఆ ఆ బాగా అవ్వదు, ఆ శరీరం అలానే ఉంటది అనుకున్నది, శరీరం అలా వచ్చేసరికి మంచిగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా అసలు గెంతేస్తుంది ఆమె ఆనందంతో. అయితే నెక్స్ట్ డే అంజలి వస్తుంది. అంజలి వచ్చి ఒక ఫ్లూట్ సమ్మేదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి, నువ్వు ఈ ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేసి రోజు కింద ఉన్న గుడి దగ్గర, లోటస్ పాండ్ ఉంది కదా అక్కడ పార్వతీమాత గుడి దగ్గర నువ్వు వెళ్ళి పాడాలి, ఇది మాత ఆజ్ఞ అని చెప్తుంది అనమాట. నేను పాడటం ఏంటి, నేను అసలు ప్రొఫెషనల్ సింగర్నే కాదు, మా నాన్న దగ్గర ఏదో జానపద గీతాలు నేర్చుకున్నాను తప్ప నాకు సంగీతం రాదు, స్వరాలు ఏమి రావు, నేను ఎలా పాడగలను అంటారనమాట. అదంతా నాకు తెలీదు, మాత ఆజ్ఞ వేశారు అంతే, నువ్వు మాత మీద నమ్మకం ఉంచి వెళ్ళి పాడు రోజు అని చెప్తుంది. ఈమెకేమో నమ్మకం, ఈమె మీద ఈమెకు అసలు నమ్మకమే ఉండదు, నేను పాడటం ఏంటి అని ఆలోచిస్తూ ఉండేది. సో మాత ఆజ్ఞ అంటే ఆ ఇంకా ఆగటానికి లేదు కాబట్టి ఎక్కడుంది టెంపుల్ అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఎవ్వరు రాని టైం చూసి గబగబా చీకటితో అనమాట, వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు, ఇషాన్, సుజాత అండ్ రేవతి, వీళ్ళు ముగ్గురే వెళ్ళి గబగబా పాడేసి మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి వచ్చేసేవాళ్ళు. రోజు మాత ముందు, అదే పార్వతీ మాత ముందు అలా పాడి వచ్చేసేది అనమాట. ఆ అమ్మాయి నిజానికి చాలా బాగా పాడుతుంది, కానీ ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ లేదు అందరి ముందు పాడటానికి, ఎవరిని వచ్చినప్పుడు ఆపేసేది. సో అప్పుడు ఆ పాట వినే భాగ్యం నాకు ఇషానికి మాత్రమే కలిగింది, కానీ నిజానికి మంచి సింగర్ తను అని చెప్తుంది ఈవిడ. చెప్పిన తర్వాత ఒకరోజు అంటది, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, అందరి ముందు పాడు, ఇట్లా ఏం ఆలోచించకు, ఇప్పుడు నువ్వు ఇంతకు ముందులాగా కూడా లేవు కదా చూడటానికి, సో కాన్ఫిడెంట్ గా ఉండు, మాత చెప్పింది అదే కదా, సింగర్ ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి అని చెప్పారు, అట్లానే నువ్వు కాన్ఫిడెంట్ గా అందరి ముందు పాడు అంటే, ఏమో నాకైతే ఇంకా నా మీద నాకు నమ్మకం రావట్లేదు, సో నేనైతే ఇప్పుడే అంత ఇదిగా అందరి ముందు పాడలేనేమో అని చెప్పేసి
అంటదనమాట తను. సో ఇంకా ఈ అమ్మాయి కూడా ఎక్కువ బలవంతం చేయదు సుజాత. రేవతి తన ఇష్టం వచ్చినప్పుడు తనే తెలుసుకుంటుందిలే మాత గురించి అని చెప్పేసి అనుకుంటది. అట్లా ఉండే ప్రాసెస్లో ఒకరోజు మాత వస్తారు వీళ్ళ దగ్గరికి. వచ్చి ఆ, వీళ్ళ రూమ్కి వచ్చేస్తుంది డైరెక్ట్. ఆవిడ మాత వచ్చేస్తారు. అయితే వచ్చేసి అంటదనమాట, నేను ఇక్కడ ఒక మధురమైన కంఠం కలిగిన ఒక స్త్రీని కలవడానికి వచ్చాను అని చెప్తే రేవతి అటు తిరిగి ఉంటుంది. వెనక్కి తిరిగి చూసి ఆ ఈవిడే రుక్మిణి మాత అని గుర్తుపడుతుంది అనమాట. గుర్తుపట్టి ఈమె కాళ్ళ మీద పడిపోయి తల ఆమె కాళ్ళకి తాకించి కృతజ్ఞతలు చెప్తుందన్నమాట. అంటే ఆమెకి అసలు ఫ్యూచరే లేదనుకున్న అమ్మాయికి అలా చేసింది కదా, అందుకని కృతజ్ఞత అంత ఇష్టంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అమ్మా, మీరు ఇలా చేయకపోతే నేను ఇలా ఉండగలిగేదాన్ని కాదు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది అనమాట. అయితే ఒక నర్తకి అండ్ గాయని ఇద్దరు కలిసి ఒక రూమ్ లోనే ఒక దగ్గరే ఉంచడానికి రీజన్ ఒకటి ఉంది. మీరిద్దరు బాగా ప్రాక్టీస్ చేయండి. నువ్వు డాన్స్ చేయాలి, ఈమె పాట పాడాలి, ఇద్దరు ప్రాక్టీస్ చేసి నా ముందు ప్రదర్శన ఇవ్వాలి, మీ ఇష్టం అని చెప్తానమాట. ఓ అదా, ఈ అమ్మాయిని నా రూమ్ లో ఉంచడానికి మాత అంతరార్థం. నేనేమనుకున్నానంటే ఈమె కూడా లోయర్ కాస్ట్ కి సంబంధించిన ఆవిడేమో, అందుకనే మాత ఇలా ఏర్పాటు చేశారేమో నా దగ్గర ఉంచడానికి అనుకున్నాను. కానీ కాదు, మేమిద్దరం ఒకటే ఇవి సంగీతము డాన్స్ వచ్చు కాబట్టి ఒక దగ్గరికి పెట్టినట్టున్నారు అని అప్పుడు అర్థం చేసుకుంటది. అయితే మాత చెప్తారనమాట ఒకరోజు, నీకు ఆ నువ్వేం భయపడకు, సంగీతం రాదు, స్వరాలు రావు అని ఏమి ఆలోచించకు, నీకు ఒక మంచి గురువుని చూసాను నేను. ఈ మధ్యనే మెన్స్ క్వార్టర్స్ లో ఒక అతను వచ్చారు, అతను చాలా బాగా పాడుతున్నాడు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో అతని దగ్గరికి నిన్ను పంపిస్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు కూడా సంగీతం నేర్చుకుని ట్రైనింగ్ తీసుకుంది, కానీ అప్పుడు మంచి సింగర్ అవ్వాలి, అది నీ టార్గెట్ పెట్టుకో అని చెప్తుంది అనమాట ఆవిడ. అయితే ఈమెకి ఇక్కడ కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ ఏమో ఆ ఇంట్లో పాడుతుంది అనుకోండి, పాడుతుంటే ఇవి సంగీతం ఇవన్నీ ఏం ఫుడ్ పెట్టవు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకు, చదువుకో లేకపోతే ఏదైనా వేరే పని చేయి, అంతే తప్ప ఇది అయితే ఒక్క రూపాయి కూడా రాదు అని చెప్పేసి డిస్కరేజ్ చేసేది. ఇక్కడేమో అందరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, అందరూ మా నాన్నలాగానే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఆ మెన్స్ క్వార్టర్స్ లో ఒక సంగీత కళాకారుడు ఉన్నారు కదా, అతని పేరు రోనిత్. ఆ రోనిత్ దగ్గరికి తర్వాత ఒక 2 days నుంచి వెళ్ళమని చెప్తారు మాత. ఈమె భయంగానే వెళ్తుంది. వీళ్ళిద్దరు మంచిగా అతను బాగా నేర్పిస్తాడు అనమాట, చాలా ఓపిక్గా. అయితే రోనిత్ కి పరిచయం చేసి కూడా చెప్తుంది అదే, ఇతను సంగీతము ప్లస్ డాన్స్ కూడా వచ్చి ఇతనికి, మీరిద్దరు బాగా సాధన చేయండి, మీరిద్దరు నాకు ఒక ప్రదర్శన ఇవ్వాలి అని ప్రామిస్ తీసుకుంటారనమాట మాత వాళ్ళ దగ్గర. నేను గాయని కాదు మాత, ఎలా నమ్మారు నన్ను అంటే, నువ్వు నా మీద భరోసా ఉంచు, నువ్వేం ఆలోచించకు, అతని దగ్గర నేర్చుకో అని చెప్పేసి అష్యూరెన్స్ ఇస్తారు. నీకేది అవసరమో అది నేను ఇక్కడ నేర్చుకుని బయటికి వెళ్తావు నీకు కావాల్సినట్టు అని చెప్పి చెప్తారు మాత. తర్వాత 2 days తర్వాత ఆమె అక్కడికి వెళ్తుంది అతని దగ్గరికి. కొన్ని రోజులకి ఆమెకి కాన్ఫిడెన్స్, అంటే నేర్చుకోగా ఆమెకి స్వరాల మీద పట్టు, ఆ సంగీతం అదంతా బాగా వస్తుంది అనమాట. చాలా బాగా పాడుతుంది అనమాట. రోజుకి ఇంప్రూవ్మెంట్ వీళ్ళిద్దరు చూస్తున్నారు, ఇషాన్ సుజాత. ఈమెలో ఫస్ట్ డే ఎలా పాడింది, తర్వాత ఇంప్రూవ్మెంట్ కూడా వీళ్ళిద్దరూ చూడగలుగుతున్నారు అనమాట. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, తనకి కూడా చాలా కాన్ఫిడెంట్ గా అయిపోయింది అనమాట. అయితే ఇంతకుముందు లోవర్ ఎనర్జీస్ ఉండేవి, నాకేం రాదు, నేను అందంగా లేను, నాకు పాటలు రావు అట్లా అనుకునేది కదా, అందుకని చూడ్డానికి కూడా ఒకలా ఉండేది. ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేసరికి ఆమె మొహంలో ఎప్పుడు చిరునవ్వు, కాన్ఫిడెంట్ గా ఉండేసరికి మొహం కూడా చాలా అందంగా కనిపిస్తుందంట. అలా డల్ గా ఉన్న స్టేజ్ నుంచి ఇట్లా బాగా కాన్ఫిడెంట్ సింగర్ అవ్వటం వీళ్ళిద్దరు చూస్తున్నారు. ఆమె సాధన బాగా చేసేదంట, చాలా బాగా పాడుతుందంట, అందంగా తయారైంది. ఇషాన్ ఒకసారి పిలుస్తుందంట, రోనిత్కి డాన్స్ కూడా తెలుసు, నీకు కొత్త డాన్స్ స్టెప్స్ నేర్పిస్తారు, పదా మన ఇద్దరం అతని దగ్గరికి ట్రైనింగ్కి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి అతని దగ్గరికి, ఈ అబ్బాయి ఏమో డాన్స్ నేర్చుకోవడానికి ఇషాన్, రేవతి ఏమో పాటలు నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు వీళ్ళిద్దరు. అలా కొన్ని రోజులు అలా పరిచయం ఏర్పడి ఇతను కూడా తనతో పాటు వెళ్ళటం స్టార్ట్ చేశారు. అయితే కొన్ని రోజులకి రోనిత్కి వీళ్ళకి కొంచెం మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అయితే రోనిత్ స్టోరీ చెప్తున్నారు, రోనిత్ ఎవరు, అసలు ఎలా వచ్చారు మెన్స్ క్వార్టర్స్ కి అని.
సుజాత అడిగింది. రేవతి చెప్తుందనమాట. 10 సంవత్సరాల వయసున్నప్పుడు తన అమ్మా నాన్న చనిపోయారు ఒక యాక్సిడెంట్లో. వాళ్ళకు ఒక అన్న ఉండేవాళ్ళు. అన్నయ్యనేమో వేరే చుట్టాలు తీసుకెళ్ళిపోయారంట. ఇతన్నేమో వాళ్ళ మేనమామ తీసుకెళ్ళాడంట. ఇతనికి 15 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పోషించి, నువ్వు ఇంక పెద్దవాడు అయిపోయావు, నీకు సంగీతం వచ్చు కదా, ఆ సంగీతాన్ని బేస్ చేసుకుని బయట సంగీత కచేరీలు ఇచ్చేసి నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పి ఆ మేనమామ పంపించేశాడంట ఇంటి నుంచి. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యని వెతుక్కుంటూ ఆ చుట్టాల ఇంటికి వెళ్తే, మీ అన్నయ్య మా దగ్గర నుంచి మేము తెచ్చినప్పుడే వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉండలేదు అని చెప్తే అతన్ని వెతుక్కుంటూ పాపం ఎక్కడన్నీ వెతికినా దొరకలేదు. చాలా ప్లేసెస్ తిరిగాడు, ఎక్కడ దొరకలేదు వాళ్ళ అన్నయ్య. అలా డల్గా ఒక దగ్గర కూర్చునేసరికి అంజలి కంటపడతాడు ఈ అబ్బాయి. ఇలా డల్గా ఎందుకున్నావు ఏంటంటే ఇతని గురించి చెప్తాడు. అందుకని మెన్స్ క్వార్టర్స్కి తీసుకొచ్చి పెడతారనమాట అంజలి. అప్పటి నుంచి అతనికి వచ్చిన సంగీతాన్ని అక్కడ నేర్పిస్తూ మెన్స్ క్వార్టర్స్లో వచ్చిన వాళ్ళందరినీ కొంచెం చూసుకుంటూ అట్లా చేస్తూ ఉండేవాడంట. తర్వాత రోనిత్ వాళ్ళ అన్నని తర్వాత కలుస్తాడంట. ఎట్లా, మాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నువ్వేం భయపడకు, మాత నేను చూసుకుంటారని చెప్పి అష్యూరెన్స్ ఇస్తారంట అంజలి. అప్పుడు మాత ఒకరోజు వచ్చి నిన్ను మీ అన్నయ్య దగ్గరికి కల్పించే బాధ్యత నాది అని చెప్పి ఒకరోజు ఒక రథసారథిని ఇచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపిస్తారట. వాళ్ళ అన్నయ్యని కలుస్తాడు. అయితే ఆ రథసారథి ఎవరో కాదు, మన అర్జునుడు మీద ఈమెకి ఎలాంటి ఒపీనియన్ వచ్చిందో, ఎవరికి, సుజాత అతని కళ్ళలో చూసినప్పుడు స్పార్క్ ఫీల్ అయింది కదా, సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రోనిత్కి ఫీల్ అయ్యాడనమాట. ఈవెన్ జంట్ కూడా అంతలా లీనమైపోతున్నారు. అతనికున్న శక్తి అంటే ఇతనికున్న లోపల హృదయంలో ఉన్న బాధ కూడా తీర్చగలిగాడు అతను. సో అతను కూడా ఒక భక్తుడిలాగా తయారయ్యాడు అర్జునుడికి. సో ఆ రథసారథి తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యని తీసుకొస్తాడంట. అయితే అతను వాళ్ళ ఊరు అక్కడే ద్వారకకి కొంచెం వేరే ఊర్లో దగ్గరలో ఉన్న ఊర్లో సంగీత బృందంతో కలిసి ఇతను కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాట. ఒక బాబు 3 సంవత్సరాల బాబు పుట్టిన 3 సంవత్సరాలకి ఆ బాబు చనిపోతాడట. ఆ బాధలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఆ బాధలో ఉన్నారు మా అన్నయ్య వాళ్ళు. సో నేను అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని ఓదార్చాలి, నేను వెళ్ళిపోతాను మా అన్నయ్య దగ్గరికి అని చెప్పేసి అంటాడు. కానీ మళ్ళీ తీసుకొస్తారు ఇక్కడికే. వెళ్ళే రోజు ఉంది, తర్వాత పంపిస్తానని చెప్పేసి మా అత్త ఇక్కడికి తీసుకొచ్చి నా అక్క ఎందుకో తీసుకొస్తారు అంటే మళ్ళీ చెప్తుంది రేవతి. అయితే అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను, మేమిద్దరం వెళ్ళిపోతాం అక్కడికి వాళ్ళ అన్నయ్య దగ్గరికి అని చెప్తుంది అనమాట చాలా హ్యాపీగా. ఈమెకి పెళ్ళే అవ్వదు, నీకు అసలు నువ్వు దురదృష్టవంతురాలు అని తిట్టిన వాళ్ళ అమ్మ పెట్టిన శాపాలు ఏమీ ఫలించలేదన్నమాట. సో ఆమెకి కొత్త లైఫ్ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అయితే అప్పుడు ఇక్కడికి వచ్చిన 9 నెలలు ఇక్కడే ఉంది. ఇక్కడికి వచ్చిన 9 నెలలకి రోనిత్ని వివాహం చేసుకుని వెళ్ళిపోవడానికి రెడీ అయింది అనమాట అమ్మాయి. అయితే సుజాతతో చెప్తుంది, సుజాత నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా, నా గతాన్ని రోనిత్కి చెప్పలేదు, నేను ఇలా ఉండేదాన్ని, మా అమ్మ ఇలా అన్నది, మా నాన్న చనిపోవడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను, ఇట్లాంటి దురదృష్టవంతురాలని నేను, ఈ విషయాలు ఏమి తనకు తెలియదు, అంటే నేను పూర్తిగా చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలా, మళ్ళీ తెలిస్తే అని అనుకుంటారేమో కదా, చెప్పకుండా ఎలా ఉంచగలను అని అంటది. అంటే లేదు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ గతాన్ని మర్చిపోవాలి, ఇక్కడ పేరు కూడా మార్చేస్తారు, పేరు మార్చేసుకుని కొత్త లైఫ్ బతకమని కదా ఇక్కడ మాత మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, నువ్వు అవేం పట్టించుకోవద్దు, అవన్నీ మాత చూసుకుంటారు, నువ్వేం మాట్లాడద్దు, పాత కథ అదంతా రోనిత్కి ఏం చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు రోనిత్కి పరిచయం అయింది ఎట్లా, కొంత సంగీతం నేర్చుకునే ఒక అందమైన అమ్మాయిలాగా పరిచయం అయ్యావు, అంతే ఉంది. నీవు అతని దృష్టిలో నీ గురించి మళ్ళీ నీ పాత కథ చెప్పి అతను ఎందుకు బాధ పెడతావు, ఆ బాధ అదంతా తీసేస్తారు మాత, చెప్పొద్దు అని చెప్తుంది అన్నమాట. అమ్మాయి సలహా ఇస్తుంది సుజాత. సరే అని చెప్పేసి అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఇవన్నీ ఈ సలహాలు ఇవన్నీ ఇచ్చినందుకు నీకు చాలా రుణపడి ఉన్నాను. నేను ఇక్కడ అంటే చాలా ఒక క్లోజ్ సిస్టర్ లాగా ఫీల్ అవుతున్నాను అనమాట. అంబని తిని ఎలా ఫీల్ అయిందో తినని ఆమె కూడా అలానే తీసుకుందనమాట. నువ్వు నాకు ఒక అక్కలాగా అన్ని చెప్తున్నావు, నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి ఆమెకి చెప్తుంది.
నేను అంబ నుంచి నేర్చుకున్న ప్రేమని, తీసుకున్న ప్రేమని నీకు ఇచ్చాను అంతే. నువ్వు కృతజ్ఞత చెప్పాలనుకుంటే అంబకి చెప్పాల్సి వస్తుంది, ప్లస్ రుక్మిణి మాతకి చెప్పాల్సి వస్తుంది. నేనెవరిని మధ్యలో నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి అని ఆమె చాలా డౌన్ టు ఎర్త్, ఆమె గర్వం ఏం లేకుండా చెప్తుంది అనమాట. అయితే వీళ్ళు మాత అడిగారు కదా, మీరు వెళ్లే ముందు నాకు పర్ఫార్మెన్స్ చేయాలి అని చెప్పేసి. సో అట్లనే ఆ ప్రామిస్ ప్రకారం ఆ భార్యాభర్తలు ఇద్దరు, రోనిత్ అండ్ రేవతి, వీళ్ళిద్దరు కలిసి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తారు అక్కడ అందరి ముందు. అయితే ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఎంత బాగా నేర్చుకున్నా అందరి ముందు పర్ఫార్మెన్స్ చేయలేదు ఎప్పుడు కూడా. అంటే ఆమెకు భయంగా ఉండేది కదా. అప్పుడు ఏం చేశారు, మాత ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఉమెన్స్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరినీ, ప్లస్ రాజ కుటుంబంలో ఈవెన్ కృష్ణుడు, అర్జునుడు, వీళ్ళని కూడా పిలిచి ఆ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనమాట. సో వాళ్ళు చక్కగా వీళ్ళ పర్ఫార్మెన్స్కి అందరూ అప్రిసియేట్ చేస్తారు. క్లాప్స్ కొట్టేసరికి ఆమెకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను పాడిన పాటకి వీళ్ళు ఇంతగా క్లాప్స్ చేస్తున్నారా అని చెప్పేసి. అంటే ఆమెకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అప్పుడు. చెప్తుంది తిను, చూసావా నీ పాటకి ఎంత వాల్యూ ఉందో, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా పాడమని, నువ్వు పాడలేదు కదా, చూడు ఎంత బాగా పాడావో, వీళ్ళందరికీ ఎంత బాగా నచ్చిందో. అంటే నాకు తెలీదు ఇంత బాగా పాడతానని, ఇదంతా మాత కరుణ అని చెప్పేసి ఆమె మాతకి థ్యాంక్స్ చెప్పుకుంటది. సుజాత, సుమతి మాత్రం ఒక్క నిమిషం, ఇది మాత వీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరి గురించి ఆలోచిస్తుంది అనమాట తిను, సుజాత. ఒకరోజు సుమతితో అంటది, మాత ఎంత కరుణ గలవారో కదా, ఇంతమందిని ఇన్ని రకాలుగా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న జరిగిన ఇష్యూస్ అన్నిటినీ తీసుకొచ్చి వాళ్ళకి ఎట్లా చేస్తే మంచిది అని చెప్పి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళని పంపిస్తున్నారే, ఆవిడ గ్రేట్ కదా అని పొగిడితే, ఇదేం చూసావు మాత కరుణ, ఇంతకు ముందు నేను ఇంకా చాలానే విన్నాను మాత గురించి, అంజలి చెప్పిన కథలు వింటే నువ్వు అసలు ఇంకా ఇంకా అప్రిసియేట్ చేస్తావు, అంటే నాకు చెప్పవా ఏం జరిగిందో పాత పూర్వ కథలు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అంజలి ఏ కథ చెప్పింది అంటే అప్పుడు చెప్తుంది, సీతామాతగా ఉన్నప్పుడంట ఒక వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అక్కడ కుటీరంలోనే ఉంటారట. ఆ కుటీరంలో ఉన్న టైంలో ఒక జింక పిల్ల వస్తుందంట. జింక వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ తప్పిపోయి వస్తుంది అనమాట వీళ్ళ కుటీరం దగ్గరికి. జింక కాదు, సారీ, లేడీ పిల్ల వస్తే ఈమె వాళ్ళ అమ్మని ఎలాగోలా కలిసేలా చేయాలి అని వెతుకుతూ ఉంటది అనమాట. వెతుకుతుంటే ఈ పిల్లలు అంటారంట, లవకుశులు, అమ్మ ఇది చాలా బాగుంది లేడీ పిల్ల, మనం పెంచుకుందాం దీన్ని, వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించద్దు అంటే, అలా ఎలా పంపించకుండా ఉండటం, సరే రెండు షరతులు పెడతాను, అది ఓకే అయితే పెంచుకుందాం అని చెప్తారు ఆవిడ సీతామాత. ఏంటి ఆ షరతులు అంటే, ఇది స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలిగేలాగా దాన్ని వదిలేసేయాలి, అది వచ్చినప్పుడు తిండి పెట్టాలి, అంతే తప్ప దాన్ని కట్టేసి అలా హెరాస్ చేయొద్దు అని చెప్తుంది. సరే అని ఒప్పుకుంటారు. తర్వాత అది కూడా తన పిల్లల్ని కనడానికి అడవికి వెళ్ళాలి ఒకసారి, అప్పుడు వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మీరు బాధపడకూడదు, అంటే దాంతో అటాచ్మెంట్ ఏం పెట్టుకోకూడదు, ఓకేనా అని అడుగుతుంది. దానికి ఓకే అంటారు. అప్పుడు ఇంకా సరే అని చెప్పేసి అక్కడే పెంచుకోవడానికి ఒప్పుకుంటుంది అనమాట. సరే మీ ఇష్టం అని చెప్పేసి ఇంక వీళ్ళు కూడా బాగా దాంతో ఆడుకుంటూ ఉంటారు లవకుశలు. ఆడుకునే ప్రాసెస్లో 1 సంవత్సరం పాటు అక్కడే వాళ్ళతో పాటే పెరిగి చక్కగా అయిపోయింది. ఇంకా దానికి పిల్లల్ని కనే స్టేజ్లో వెళ్ళిపోయింది, అడవికి వెళ్ళిపోయి అప్పుడప్పుడు వీళ్ళని చూడటానికి వచ్చేది. తన పిల్లల్ని కూడా తీసుకొచ్చి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేది ఆ లేడీ పిల్ల. పెద్ద అయిపోయింది. అయితే అది అక్కడ వరకు అయిపోయింది అనమాట. ఆ అమ్మాయి మళ్ళీ ఈ జన్మలో ఒక అమ్మాయి రూపంలో వచ్చింది. ఈ జన్మలో ఒక చాలా పేదగా ఉండి చాలా వీక్గా ఉన్న అమ్మాయి ఒక రోజు ప్యాలెస్ గేట్ దగ్గరికి వచ్చి, నేను రుక్మిణి మాతని, కృష్ణుడికి సేవ చేస్తాను, నాకు ఇక్కడ పనే ఉంటే ఇవ్వండి అని అడిగిందంట. అడిగితే లేదు నీ అవతారం ఇలా ఉంది, ఇట్లా రావడానికి వీల్లేదు, వద్దు అని చెప్తారట వాళ్ళు. చెప్పేసరికి లేదు నేను ఎలా అయినా ఇక్కడే ఉంటాను, మాతని కృష్ణుడికి సేవ చేయడానికి నేను వచ్చాను అని చెప్పి ఆమె బలవంతాన అక్కడే ఉంటుంది అనమాట. గేట్ బయట పడుకుంటుంది. ఒక 4 days అట్లనే ఉంది. ఉండేసరికి ఈమె చూస్తారు ఒకరోజు, మాత చూసి ఆమెను లోపలికి పంపించండి అని చెప్పి పిలుస్తారు. పిలిచేసరికి గుర్తుపడుతుంది అనమాట. నువ్వు గుర్తుపట్టి ఇక్కడ దాకా వచ్చావా అని చెప్పేసి అప్రిసియేట్ చేస్తారనమాట. ఇంకా ఆమెకి ఫుడ్, మంచిగా క్లోత్స్, ఫుడ్, బట్టలు ఇచ్చేసి మంచిగా అక్కడే ఉండమని చెప్తారు. ఇంకా ఆమె అన్ని సపర్యలు మాతకి అప్పటి రుణం తీర్చుకుంటుంది అనమాట. ఇక్కడే ఉండి
ఆ మాతకి ఒక సేవకురాల్లాగా తయారవుతుంది ఆమె కూడా. సో అప్పుడెప్పుడో ఒకసారి జింక పిల్లలాగా తన లేడి పిల్లలాగా ఉన్న ఆమెని మళ్ళీ ఈ జన్మలో కూడా ఆమె మాత కరుణ చూసావా ఎలా ఉందో అని చెప్తుంది అనమాట, మాత గురించి చెప్పడానికి. అయితే ఇన్ని చెప్తున్నావులే కానీ నీ స్టోరీ ఏంటి సుమతి, నువ్వు అసలు ఎలా వచ్చావు మాత దగ్గరికి అని అడుగుతుంది అనమాట. నాదే ఉందిలే, నాది చిన్న స్టోరీ అని స్టార్ట్ చేస్తుంది. నేను ఒక క్షత్రియ కుటుంబంలో పుట్టాను. ద్వారకా ప్రజలకి, మహిళలకి ప్రత్యేకంగా మహిళలకి మాత చేసే సేవలు విని నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. మాత దగ్గరికి రావాలి, ఆమెతో పాటు కలిసి నేను కూడా సర్వీస్ చేయాలి అని నేను అడిగాను. మా నాన్న మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత మాతను ఒకసారి కలిశారు. కలిసిన దగ్గర నుంచి నువ్వు ఎంచుకున్న మార్గం చాలా మంచి మార్గం అమ్మా అని చెప్పేసి నన్ను అప్రిసియేట్ చేసి, నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు మాత దగ్గర చేయడం అని చెప్పేసి అప్పటి నుంచి పంపించేసేవాళ్ళంట. మాత దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపించారు. అప్పటిదాకా ఒప్పుకొని మా నాన్న ఎలా ఒప్పుకున్నాను నాకు అర్థం కాలేదు. మాత దగ్గరికి రాగానే అలా ఒప్పేసుకున్నారు అని సంతోషంగా చెప్తుంది. సుమతి సుజాతను అడుగుతుంది, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవా, ఇలానే ఉండిపోతావా, మాత నీకోసం ఏదో ఒకటి అరేంజ్ చేస్తారులే, నీకు కూడా ఫర్దర్గా ఫ్యూచర్ ఉండాలి కదా, ఇప్పుడు ఇషాన్ అంటే పెద్దవాడు అయిపోతాడు, తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగితే, ఈ జన్మకి ఉద్ధవ్ మాత్రమే నా భర్త అని ఆలోచనలో పడిపోతుంది తను. అప్పుడు చెప్తుంది, మాత మొదట్లో నన్ను అడిగారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా, ఇష్టమే ఉన్నా నీకు అని అడిగారు. అప్పట్లో నేను నాకు ఇష్టం లేదు మళ్ళీ పెళ్లి చేసుకోవటం అని చెప్పాను. కానీ మాత అంటే దీని అర్థం ప్రేమను అనుభవించలేకపోవడం కాదు అన్నారు. దాని అర్థం నాకు అర్థం కాలేదు ఫస్ట్లో. తర్వాత అర్జునుడిపై నాకున్న ఒకలాంటి అభిమానాన్ని చూసేసరికి నాకు అర్థమైంది, మాత అన్నది అదే కాబోలు, అంటే భర్త లేకపోయినా ప్రేమ అనుభవించటం అనే అనుభూతి నాకు ఇస్తాను అని చెప్పి మాత సింబాలిక్గా అప్పుడు చెప్పారు. అప్పట్లో నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థం అవుతోంది అని చెప్తారనమాట. అంతవరకు ఒక చాప్టర్ అయిపోయింది మ్యామ్. నెక్స్ట్ పెద్ద చాప్టర్ ఉంది, పారిజాత వృక్షము అండ్ నరకాసురుడు. ఇది స్టార్ట్ చేస్తే అవ్వదు, సో నెక్స్ట్ వీక్ చెప్పుకుందామా? ఓకే మ్యామ్. అయితే